ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి, మనం ఎంత దారుణమైన లోకంలో బతుకుతున్నామో చూడండి ఒకసారి ఈ వీడియో. మంచు విష్ణు వర్సెస్ యూట్యూబర్స్. కన్నప్ప సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి జనాల్ని బ్లాక్మెయిల్ చేయడం, టార్చర్ చేయడం, వాళ్ళ ఛానల్స్ని తీసేస్తారని టర్మినేట్ చేయడం. ఫ్రైడే ఈవినింగ్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు. ఏం కేసు? వచ్చి వాళ్ళు లోపల రాగానే ఎవరు చంద్రరాజ్ అంటే నేనే లేచి బయలుదేరు అని. దేనికి సార్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. 66E అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పెట్టే సెక్షన్ అండి. మంచు విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ నేను ఆడ చూసినాను, దాన్ని నాకు పబ్లిష్ చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది. పోయి ఆయన నన్ను చూస్తాను. డిసెంబర్లో మా కన్నప్ప సినిమా వస్తుంది. ఆ సినిమాని సూపర్ బంపర్ అనుకుంటా మీరు 3 వీడియోలు చేయాలి. ఆ 3 వీడియోలు చేసిన తర్వాత మీ సైకిల్ తీసేయడంతో పాటు ఫ్యూచర్లో మీతో కలిసి కూడా మేము పనిచేస్తాము అని చెప్పేసి. మంచు కృష్ణ అన్న ఇది చాలా అంటే చాలా తప్పన్న. మన ప్రతాపం ఒక చిన్న క్రియేటర్, చిన్న యూట్యూబర్ మీద చూపించడం చాలా అంటే చాలా తప్పన్న. అది చాలా ఎంతవరకు కరెక్ట్ కాదు అది. ఎందుకన్నా ఒక చిన్న యూట్యూబర్ ప్రధానం చూపుతున్నాం. ఆయన ఛానల్స్ అన్ని లాగేసుకుని ఆయన అకౌంట్స్ అన్ని పాస్వర్డ్స్ అన్ని చేంజ్ చేశారంట. అయినా కానీ అన్న ఒక 3 months ఉంచుతానని చెప్పారంట. 3 months కంట ఇప్పుడు 9 months అయింది. 9 months నుండి తను చాలా అంటే చాలా అన్న సఫర్ అవుతున్నాడు. తప్పు కదన్నా, చాలా అంటే చాలా పాపం అన్న. 9 months లో ఉంచారంట. అప్పుడు యూట్యూబర్ దగ్గర ఉన్న అకౌంట్స్ అన్ని లాగేసుకుంటే ఆయన ఎలాగా బతుకుతాడన్న. అసలు ఆయన బతికేదే దాని మీద కదన్నా. అసలు మనకు కూడా బాగా తెలుసు కదన్నా. ఆయన అకౌంట్స్ ఆయనకి రికార్డ్ చేయండి అన్న. ఇది చాలా పాపం అన్న. మంచు కృష్ణ అన్న మన వాళ్ళు మంచోళ్ళు కదన్నా. ఏంటన్నా మంచు కృష్ణ అన్న త్వరలో దేవుడి సినిమా కూడా తీస్తున్నారు కదన్నా. ఏంటన్నా మంచు కృష్ణ అన్న ఆయన అకౌంట్స్ ఒక రికార్డ్ చేయన్నా ప్లీజ్ అన్న. ఏంటన్నా